హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 'ద హిందూ' న్యూస్ పేపర్‌లోని ఒక చిన్న న్యూస్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, హెడ్‌లైన్స్ తీసుకుంటే గాడ్ ఈజ్ విట్నెస్ టు జగన్స్ అట్రాసిటీస్. గాడ్ ఈజ్ విట్నెస్ టు జగన్స్ అట్రాసిటీస్. ఇది హెడ్‌లైన్ అన్నమాట. సో, ఇక్కడ షర్మిల గారు జగన్ గారి గురించి చెప్తున్నారు. ఏమని గాడ్ ఈజ్ విట్నెస్ అంటే విట్నెస్ అంటే ఏంటి? సాక్ష్యం. దేవుడే సాక్ష్యం. దేనికి అంటే జగన్స్ టు జగన్స్ అట్రాసిటీస్. టు వాట్? జగన్స్ అట్రాసిటీస్. అట్రాసిటీస్ అంటే దారుణాలు అని. అకృత్యాలు, దారుణాలు అని అర్థం అట్రాసిటీస్ అంటే. సో, దేవుడే దీనికి సాక్ష్యం అని చెప్తున్నారు. ఇప్పుడు మనం న్యూస్‌లోకెళ్తే launching a broadside against her brother YS Jaganmohan Reddy. Andhra Pradesh Congress Committee President YS Sharmila said God was witness to the atrocities committed against her by the former. So, launching a broadside. ఇక్కడ చూడండి బ్రాడ్ సైడ్ అంటే జనరల్‌గా ఒక అర్థం. కానీ ఇక్కడైతే ఏంటంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే విమర్శలు అని. అంటే విరుచుకుపడడం. అంటే రాతపూర్వకంగా గానీ, మాటల ద్వారా కానీ తీవ్రమైన విమర్శకు పాల్పడడం, విరుచుకుపడడం అంటారు కదా! మాటల దాడి అంటారు కదా! దాన్ని ఇక్కడ బ్రాడ్ సైడ్ అంటున్నారనమాట. సో, అంటే లాంచింగ్ అంటే ఏంటి అంటే ప్రారంభిస్తూ లాంచింగ్ బ్రాడ్ సైడ్ అగెయిన్స్ట్ అంటే వ్యతిరేకంగా. ఎవరికి వ్యతిరేకంగా అంటే హర్ బ్రదర్. అంటే ఆమె యొక్క అన్నయ్యకి వ్యతిరేకంగా ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. సో, ఈ ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల గారు ఏమన్నారు? సెడ్ గాడ్ వాస్ విట్నెస్ టు ది అట్రాసిటీస్ సో, గాడ్ వాస్ విట్నెస్ టు ది అట్రాసిటీస్ కమిటెడ్ అగైన్స్ట్ బై ద ఫార్మర్. ఇక్కడ ఫార్మర్ అంటే ఏంటి? FORMER అని. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇదివరకు చెప్పుకున్న వ్యక్తిని గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని అర్థం. సో, అట్రాసిటీస్ అంటే దారుణాలు. సో, ఆమెకు వ్యతిరేకంగా ఆవిడ గారి యొక్క బ్రదర్ చేసిన అన్యాయాల గురించి చెబుతూ ఉన్నారన్నమాట. డెలివరింగ్ అ హైలీ చార్జ్డ్ స్పీచ్ at the Congress party's first election meeting on Monday, Mrs. Sharmila accused Mr. Jaganmohan of orchestrating a character assassination campaign against her and her husband. So, delivering a highly charged speech అంటే చాలా శక్తివంతమైన అంటే చాలా పవర్ఫుల్ స్పీచ్ అని అర్థం. ఇస్తూ ఏమన్నారంటే అక్యూజ్డ్ అంటే నిందించారన్నమాట. ఏమని? మిస్టర్ జగన్మోహన్. సో, ఏమని? షీ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ వాట్? ఆర్కెస్ట్రేటింగ్ అ క్యారెక్టర్ అసాసినేషన్ క్యాంపెయిన్. సో, ఏమని? సో, ఆఫ్ అంటే ఇక్కడ ఆఫ్ తర్వాత ఆర్కెస్ట్రేటింగ్ అంటున్నారు. షీ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ అంటే అక్యూజ్డ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్ వాట్? ఆర్కెస్ట్రేటింగ్. సో, ఇక్కడ ఆర్కెస్ట్రేటింగ్ అంటే ఏంటంటే ఒక ప్లాన్ అన్నమాట. అంటే అనుకున్నది జరగడానికి పన్నిన పన్నాగం అంటారు కదా! ఆ రకంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే దీని మీనింగ్ కూర్పు అంటారు కదా! ఆ మీనింగ్ వస్తది. సంగీత పరంగా అలా అన్నీ కూర్చడం అని. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్లాన్ అన్నమాట. ఏదైనా చెడు చేయడానికి చేసిన ఒక ప్లాన్. సో, అది ఏ ప్లాన్ అంటే క్యారెక్టర్ అసాసినేషన్ క్యాంపెయిన్. అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ గురించి తప్పుగా ప్రచారం చేయడము, తప్పుడు ప్రచారం చేయడం అటువంటిదనమాట. ఆ క్యాంపెయిన్ నిర్వహించారు. అంటే ఎవరికి వ్యతిరేకంగా అంటే అగైన్స్ట్ హర్. ఆమె గురించి అలాగే ఆమె యొక్క హస్బెండ్ గురించి అని ఆరోపిస్తున్నారనమాట. సో, అడ్రెసింగ్ ద న్యాయ సాధన సభ
Mrs. Sharmila said that Mr. Jagannath Reddy did not even have an iota of gratitude for her despite all that she had done for him in the past. సో అడ్రసింగ్ అంటే ప్రసంగిస్తూ ఎక్కడ ప్రసంగిస్తూ అడ్రసింగ్ ద న్యాయ సాధన సభని ఉద్దేశించి ప్రసంగిస్తూ సో అక్కడ ప్రసంగిస్తూ ఏమంటున్నారంటే షర్మిల గారు said that Mr. Jagan did not even have an iota. అయోటా అంటే ఏంటి అంటే ఆ బిట్ కొంచెం కూడా కాస్తంత కూడా రవ్వంత కూడా అంటారు కదా అలా చెప్పడానికి అయోటా అన్న వర్డ్ ని ఉపయోగిస్తాం అన్నమాట. సో చూసారా దానికి తగ్గట్టుగా ఈ వర్డ్ కూడా చిన్నగానే ఉంది. సో ఏమంటున్నారంటే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రవ్వంత కూడా గ్రాటిట్యూడ్ అంటే ఏంటి కృతజ్ఞత లేదు. ఫర్ ఆమె ఆమె పట్ల కృతజ్ఞత అనేది లేదు. ఎందుకు? డిస్పైట్ ఆల్ దట్ షీ హ్యాడ్ డన్ ఫర్ హిమ్ ఇన్ ద పాస్ట్. ఆయన కోసం ఇంత చేసినప్పటికీ అంటే డిస్పైట్ అంటే అలా చేసినప్పటికీ కృతజ్ఞత అనేది లేదు. సో ఇక్కడ మనం అయోటా అన్న వర్డ్ ని ఇంకో రకంగా ఎలా యూజ్ చేయొచ్చు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో టుడే స్టూడెంట్స్ డోంట్ ఈవెన్ లేకపోతే డోంట్ హ్యావ్ వన్ అయోటా ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ దేర్ టీచర్స్. అలాగే టుడేస్ కిడ్స్ డోంట్ హ్యావ్ వన్ అయోటా అంటే కొంచెం కూడా లేకపోతే యాన్ అయోటా అని కూడా అనొచ్చు. అయోటా ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ దేర్ పేరెంట్స్. సో ఇలా చెప్పొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే యువర్ యాటిట్యూడ్ లేకపోతే యువర్ బిహేవియర్ లేకపోతే యువర్ వార్నింగ్స్ మనం జనరల్గా చెప్తుంటాం కదా నీ హెచ్చరికలు నీ మాటలు నన్నేం చేయలేవు ఒక రవ్వంతో కూడా నన్నేం చేయలేవు అంటుంటాం. అలా చెప్పడానికి కూడా మనం చెప్పొచ్చు యువర్ వర్డ్స్ డోంట్ మ్యాటర్ వన్ అయోటా టు మీ అంటే నీ మాటలు ఒక రవ్వంతో కూడా నన్నేమి చెయ్యలేవు దాంతో నాకేమి పెద్ద ఫరక్ పడదు అని చెప్పడానికి యువర్ వర్డ్స్ లేకపోతే యువర్ బిహేవియర్ వార్నింగ్స్ డోంట్ ఈవెన్ హ్యావ్ అన్ అయోటా లేకపోతే డోంట్ ఈవెన్ మ్యాటర్ దే డోంట్ మ్యాటర్ వన్ అయోటా టు మీ నన్ను ఏమీ చేయలేవు నీ మాటలు నీ బిహేవియర్ కానీ. సో ఇలా మనం అయోటా అన్న వర్డ్ ని ఉపయోగించవచ్చు. I had embarked on a 3,200 kilometer padayatra for his party and took up a vociferous campaign against the Telugu Desam party. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఐ హ్యాడ్ ఎంబార్క్డ్ అంటే నేను స్టార్ట్ చేశాను ఏంటది అంటే ఎంబార్క్డ్ అని అంటే ఇక్కడ ఫలానా అంటే మొదలు పెట్టడం అని ఈ పాదయాత్ర నేను మొదలు పెట్టాను అతని యొక్క పార్టీ కోసం అండ్ టుకప్ అంటే స్టార్ట్ చేశాను అని లేకపోతే చేపట్టడం. సో వసిఫెరస్ క్యాంపెయిన్ అగేన్స్ట్ ద తెలుగుదేశం పార్టీ. వసిఫెరస్ అంటే ఏంటంటే ఘోషించడం అన్నమాట. సో ఘోషించడం అంటే ఏంటి చాలా మంది చాలా ఆవేశంతో ఉపన్యాసాల్లో కొన్ని డిమాండ్స్ కోసం మళ్ళీ గొంతు చించుకొని మరి దాని గురించి మాట్లాడుతూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళని డిస్క్రైబ్ చేయడానికి వసిఫెరస్ అన్న వర్డ్ ని ఉపయోగించచ్చు అంటే ఘోషించే అని అర్థం. సో నేను అతని కోసం ఇంత చేశాను. సో వసిఫెరస్ అంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సో ఇక్కడ వసిఫెరస్ అంటే ఘోషించడం అని అర్థం. హీ ఈజ్ ఏ వసిఫెరస్ క్రిటిక్ ఆఫ్ మోడర్న్ సినిమా. సో మోడర్న్ సినిమాలని తీవ్రంగా విమర్శించి వాటి గురించి అంటే గొంతు చించుకొని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు విమర్శిస్తూ అని చెప్పడానికి ఇలా చెప్తున్నాం. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నేను అలా ఘోషించాను. అగెయిన్స్ట్ అంటే వ్యతిరేకంగా ద తెలుగుదేశం పార్టీ. However, when I was agitating in Vijayawada, Jagan used police force to detain me and injure me physically, Mr. Sharmila alleged. So, ఏదేమైనప్పటికీ when I was agitating అంటే ఆందోళన చేసేటప్పుడు విజయవాడలో జగన్ used the police
పోలీస్ ఫోర్స్‌ని యూజ్ చేసి టు డిటైన్ అంటే అరెస్ట్ చేయించడం, లేకపోతే ఆటంకం కలిగించడం ఇలాంటి మీనింగ్స్ ఒస్తాయి. డిటైన్ మీ అండ్ ఇంజూర్ మీ ఫిజికల్లీ శారీరకంగా గాయపరిచారు అని మిసెస్ షర్మిల అలెజ్డ్. అలెజ్డ్ అంటే ఆరోపించారు అని. సో, ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.